రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ నాలం నరసింహారావు గారు అండ్ సెక్రటరీ కె చంద్రశేఖర్ గారు అండ్ అసిస్టెంట్ గవర్నర్ దొరబాబు అండ్ డిస్ట్రిక్ట్స్ అవార్డ్ చైర్ సుబ్బారెడ్డి గారు అండ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అవార్డ్ చైర్ డాక్టర్ మల్లా పద్మకుమారి గారు, అలాగే మొత్తం ఈ ప్రోగ్రామ్కి అంతటికీ కూడా అడిగిన వెంటనే ఒప్పుకున్న భాస్కరామ్ గారికి, ఈ భాస్కరామ్ గారికి తన యొక్క గవర్నర్షిప్లో రోటరీ క్లబ్ విజయనగరం హోస్ట్ చేసింది తన అవార్డు ఫంక్షను. ఆ అవార్డు ఫంక్షన్ రోజునే మా ఆర్కే జైన్ గారు ఆయనతో మాట, సార్ మా అవార్డు ఫంక్షన్ మీరు చేస్తారా అని అంటే ఇంకా ఇంకో మాట అనకుండా వెంటనే ఆయన ఇమీడియట్గా ఎస్ అని చెప్పడము. సో ఒక విధంగా ఏంటంటే ఇది మిడిల్ ఆఫ్ ది ప్లేస్లో ఉంటుంది, మనకి ఈక్వి డిస్టెన్స్ అని చెప్పలేం, కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరికీ కూడా కామన్గా రావడానికి అవకాశం ఉన్న ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్లో జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు అవకాశం ఇచ్చినందుకు. లాస్ట్ 2 days బట్టి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ అవార్డ్ ఫంక్షన్ మెటిక్యులస్గా జరగడానికి ఆయన ఎంత కష్టపడ్డారన్నది నేను ప్రత్యక్షంగా నేను కంటితో చూశాను. అంటే ఇంక్లూడింగ్ ఫుడ్ టేస్ట్తో సహా కూడా ఆయన పర్టికులర్గా పట్టించుకుంటున్నారంటే ఎంత మన గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారన్న విషయం గురించి మీరు మనంతా తెలుసుకోవాలి. అలాగే ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మన క్లబ్బు మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఒక మాయలా అనిపిస్తుంది ప్రస్తుతానికి. జూలై 1st స్టార్ట్ అయిన ప్రస్థానము అప్పుడే 365 రోజులు అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ డే ఆఫ్ జర్నీకి వచ్చామనంటే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు ఈ ఆశ్చర్యంగా కారణం ఏంటంటే, నేను Day 1 జూలై 1st చెప్పాను, లెట్ us ఎంజాయ్ ది రోటరీ అని చెప్పాను. మెంబర్స్ అందరూ కూడా పిలుపునిచ్చాను, అందరూ కూడా రోటరీని ఫస్ట్ ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేస్తే ఉన్న మజా ఆ మజాయే వేరు. ఆ విషయంలో నేను 100% సక్సెస్ఫుల్గా నాకు నేనుగా గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఐ ఎంజాయ్డ్ లాట్ యాజ్ ఎ గవర్నర్షిప్. ఒక పక్క నుంచి ప్రాక్టీసు ఎంత ఇబ్బందికరంగా జరిగినా సరే నాకున్న ఇంట్రెస్ట్ తోటి ఈ ఇయర్ అంతా కూడా జర్నీ పిలవడమే తప్పు లాగా క్లబ్కి విజిట్ చేశాను. విజయవాడ అంత దూరమైనా సరే నాకు more than 10 times అదర్ దాన్ క్లబ్ విజిట్స్కి వెళ్ళాను. more than 10 times అదర్ దాన్ క్లబ్ విజిట్స్కి ఎలాగ ఉన్న 18 క్లబ్స్కి వెళ్ళాలి మనం, అదర్ దాన్ క్లబ్ విజిట్స్కి నేను more than 10 times వెళ్ళాను. ఎందుకోసనంటే మన మీద, ఎందుకంటే ఈ ఇయర్ అయిపోయిన తర్వాత 365 days అయిపోయిన తర్వాత నేను ఇలాగ చేయగలిగాను అలా చేయలేకపోయాను అని నేను అనుకుంటే బాధ్యుడు నేనే అవుతాను, క్లబ్ అవ్వదు, మెంబర్స్ అవ్వరు. సో ఆ విధంగా నేను పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా చేసుకొచ్చాను. యాజ్ ఎ గవర్నర్గా ఈసారి ఏ కార్యక్రమం చేయాలనుకుంటే కొన్ని కార్యక్రమాలు చేయడానికి సాహసం కూడా ఇంపార్టెంట్. ఈసారి కొన్ని సాహసాలు నేను చేశాను. అందుకని ప్రతిసారి ఏ గవర్నర్ గంట కట్టుకుంటాడు, పిల్లి గంట కట్టుకుంటుందని అంటాం కదా మనం, గంట కట్టుకుంటాడు అనే పాయింట్ వచ్చేసరికల్లా నేను ఈసారి చాలా విషయాల్లో నేను పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్గా ఉండిపోవడానికి చేసుకొచ్చాను. జనరల్గా జరిగేది ఏంటంటే క్లబ్స్ మనకి 81 క్లబ్స్ ఉన్నాయి, ఒక క్లబ్ పోయింది. సీతారాం నువ్వు ఒక్కడే డిస్టర్బ్ చేస్తున్నావు. 81 క్లబ్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కల్చర్ ఉన్న క్లబ్స్. అంటే ఒక క్లబ్ టూ యాక్టివ్గా పనిచేస్తుంది, ఒక క్లబ్ మోస్ట్ ఇన్యాక్టివ్గా పనిచేస్తుంది. ఎంత డైవర్సిఫైడ్గా ఉన్నప్పుడు అది కూడా మనం చూసుకోవాలి. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ డైరెక్టరీ తయారు చేసినప్పుడు నేను ఫస్ట్ పేజీలోనే అవార్డ్స్ గురించి ఇచ్చాను. ఏమిచ్చాను, ఏ క్లబ్కి అవార్డు రావాలనుకుంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదని కూడా ఇచ్చాను. ఎందుకోసమంటే వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో. ప్రెసిడెంట్స్ కూడా చెప్పాను, కొంతమందికి అభిప్రాయం ఉన్నది. ఏం అభిప్రాయం ఉంది, గవర్నర్కి ఎక్కువ డబ్బులు ఎవరిస్తారో వాళ్ళకే అవార్డులే. నిజమా కాదా? చాలామందికి అభిప్రాయం ఉందా లేదా? చాలామంది నా దగ్గర ఎక్స్ప్రెస్ చేశారు, ఏముందండి మీకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే అవార్డులు ఇస్తారు, ఎవరు ఎక్కువ ఫౌండేషన్ కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారు అన్న వార్త కూడా విన్నాను నేను. వీటన్నిటికీ కూడా అందుకని ప్రెసిడెంట్స్ కూడా 30% ఆఫ్ ది పర్సంటేజ్ మార్క్స్ ఓన్లీ ఫర్ ది ఫౌండేషన్ కంట్రిబ్యూషన్ చెప్పాను, 30% క్లబ్ యాక్టివిటీస్ చెప్పాను, ఇంకో 30% కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీ చెప్పాను. ఓన్లీ 10% మీరు డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ ఏముంటాయి, ఈవెంట్స్కి అటెండ్ అయ్యారా లేదా అన్న పాయింట్లో మనం చేసుకుని వెళ్ళాం. ఆ విధంగానే మనం పూర్తి స్థాయిలో మనం ఫాలో అయ్యాము, చేసాం.
మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన ఫస్ట్ క్రైటీరియా ఏదైతే మనం తీసుకున్నామో, అంటే ప్రతి క్లబ్లో ఉన్న ప్రతి మెంబరు కూడా $10 టు ది పోలియో, $10 టు ది యాన్యువల్ ఫండ్ కట్టిన వాళ్ళు, ఫస్ట్ యాన్యువల్ అండ్ సెకండ్ యాన్యువల్ జ్యూస్ కూడా ఆర్ఏ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫర్ ది అవార్డ్స్ అని మనం ఫస్ట్ పెట్టాం అన్నమాట. అది ఆ ప్రకారం ఓన్లీ 3 క్లబ్బులు మాత్రమే ఎలిజిబుల్, ఫ్రాంక్గా చెప్పాలంటే. అలా 3 క్లబ్బులు మాత్రం. ఆ క్లబ్బులు ఏంటంటే, ఒకటి విజయవాడ శ్రీదుర్గ, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్. చప్పట్లు కొట్టచ్చు. ఓన్లీ మనం ఏదైతే క్రైటీరియా పెట్టి ఆ క్రైటీరియాని 100% ఫాలో అయ్యే క్లబ్స్ ఓన్లీ 3 క్లబ్స్ వచ్చినాయి. జనరల్గా కామన్గా ఇప్పటివరకు జరుగుతుంది ఏంటంటే, క్లబ్స్లో పెద్ద క్లబ్లు చిన్న క్లబ్లతో పోటీ పడుతూ ఉంటాయి. పోటీ పడలేవు. అలా పోటీ పడడం కూడా ఆ లక్షణాలు కుదరదు. ఎందుకంటే మనకి డైవర్సిఫైడ్ క్లబ్స్, 60% అది క్లబ్స్ రూరల్ క్లబ్స్, ఒక 20% ఏమో సెమీ అర్బన్ క్లబ్స్, ఒక 10% మాత్రమే అర్బన్ క్లబ్స్. ఇలాంటి ఇంత డైవర్సిఫైడ్ ఉన్న వాళ్ళు ఒకదాని కూడా ఎలా పోటీ పడతారు? అందుకని క్లబ్స్ని 6 కేటగిరీ డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ ఎక్స్ట్రా స్మాల్ క్లబ్, అంటే మెంబర్స్ ఎవరైతే 25 మెంబర్స్ కంటే తక్కువ ఉన్నారో ఎక్స్ట్రా స్మాల్. దాంట్లో 30 క్లబ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా స్మాల్లో 30 క్లబ్స్ ఉన్నాయి. ఆ 30 క్లబ్స్ కూడా వాళ్ళకే పోటీ. స్మాల్ క్లబ్స్ అప్ టు 50, అప్ టు 100, అప్ టు 250, మోర్ దెన్ 250 అండ్ మోర్ దెన్ 450. ఇలా మనం 6 కేటగిరీ ఆఫ్ ది అవార్డ్స్ మనం డివైడ్ చేసుకొచ్చాము. దాంట్లో ఎక్స్ట్రా ఆర్డినరీ క్లబ్బు, అలాగే ఎక్స్ట్రా ఇలాగ ఏదైతే చివరికి వచ్చినాయో 2 క్లబ్లు ఉన్నాయి. 250 మెంబర్స్ దాటిన క్లబ్ ఏకైక క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం సెంట్రల్, మోర్ దెన్ 450 మెంబర్స్ ఉన్న ఏకైక క్లబ్ విజయవాడ మిడ్ టౌన్. ఇప్పటికి కూడా మన గర్వంగా ప్రపంచంలో అతిపెద్ద రోటరీ ఇంటర్నేషనల్ అతిపెద్ద క్లబ్ ఏదైనా ఉందని అనుకుంటే 3020లో విజయవాడ మిడ్ టౌన్ క్లబ్ గురించి మనం చెప్పుకుంటుంటాం. ఎప్పుడు జనరల్గా విజయవాడ మిడ్ టౌన్ వాళ్ళు ఎక్కువ అవార్డ్స్ పట్టుకుని వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకో క్లబ్ వాళ్ళు ఎక్కువ అవార్డ్స్ పట్టుకెళ్ళిపోయారు, మాకు ఎప్పుడు అవార్డ్స్ రాలేదు. ఎందుకంటే డివైడ్ చేస్తాం కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళు పోటీ పడడం జరిగిందనమాట. నాకు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు క్లబ్లో ఉన్న మెంబర్స్ అసలు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వస్తుంది. ఒక వ్యక్తికి మనం ఎవరైనా ఫోన్ చేసి మనం రోటరీ ఇంటర్నేషనల్, ఎందుకంటే దీంట్లో మన స్వార్థం లేదు. ఎందుకంటే ఏది అడిగినా మన పర్సనల్గా అడగట్లేదు కాబట్టి అడిగితే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. యాజ్ ఆన్ డేట్ నిన్నటికి మనం $7 lakh మనం దాటామంటే అది నిజంగా మన గర్వంగా మనం చెప్పుకోగలుగుతాం. ఈసారి దేవుడు నాతోటే ఉన్నాడని నేను ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటాను. దేవుడు నాతోటే ఉన్నాడు అని ప్రతిసారి చెప్తూ ఉంటాను. దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఈ ఇయర్ DDF తక్కువ వచ్చినా కేవలం $64,000 వచ్చింది. కానీ ప్రీవియస్లో ఉన్న గవర్నర్స్ చేసిన త్యాగాల మూలంగా నాకు $2,90,000 యాడ్ అయినాయి. ఎంత చూడండి. మరి దేవుడు ఉన్నాడని నాతో లేదా? 100% ఉన్నాడు. దాంట్లో ఇంకొక లాజిక్, 2021 ముందు ఉన్న DDF ఏదైతే ఉందో స్పెండ్ చేయకుండా ఉన్నది, ఈ ఇయర్ కానీ మనం కంట్రిబ్యూట్ చేయకపోతే వరల్డ్ ఫండ్లో కల్పించుకుంటా ఉన్నారు. నాలంటాడు వదులుతాడా దాన్ని? ఇమీడియట్గా ఫస్ట్ చేసింది ఏంటంటే, మన డిస్ట్రిక్ట్ 3020 పేరు మీద ఎండోమెంట్ క్రియేట్ చేసాం $1,00,000కి. అంటే మనకి చెప్పుకోవచ్చో చెప్పుకోకూడదో తెలియదు, కానీ మనకి 7 లక్షలు ప్లస్ 1 lakh ఎండోమెంట్ డొనేషన్ టువర్డ్స్ ది డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఫండ్. ఆ $1 lakh నుంచి కూడా మనకి ఎవ్రీ 3 years స్పెండ్ ప్లానింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఉన్న 64 ప్లస్ ఏమో ఇది ఒక 4 ఎండోమెంట్స్ యాడ్ అయినప్పుడు $1,00,000 కలిపి 68 ఆల్మోస్ట్ 70 ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరమే నేను ఒక్కనే 3 ఎండోమెంట్స్ మనం క్రియేట్ చేసుకొచ్చాము. మా 4 ఎండోమెంట్స్ క్రియేట్ చేశాను ఈ ఒక్క సంవత్సరమే. సో దాంతో మనం 70 ఫిగర్ మనం దాటిపోయాం. సో ఆ విధంగా మనం చాలా పాజిటివ్గానే మనం వెళ్తున్నాము. 81 మంది ప్రెసిడెంట్స్లో జూలై 1 మనం ఒక అంచనాకు వస్తాం. ఈ ప్రెసిడెంట్స్ ఉన్నారు చూసారా, వీళ్ళు అద్భుతంగా చేస్తారు, ఈ ప్రెసిడెంట్స్ కొంచెం వీకు, ఈ ప్రెసిడెంట్ ఎంత డెడ్లీ వీకు అనుకున్న వాళ్ళు తారుమారు చేశారు. ఎవరైతే అసలు ప్రెసిడెంట్గా సక్సెస్ చేయగలుగుతారా చేయకూడదు అనుకున్న వాళ్ళేమో అమోఘంగా చేసుకోలేని వాళ్ళు, అసలు చించేస్తారనుకున్న వాళ్ళని పడుకుని పోయారు. అసలు రోటరీలో ఏదైనా జరగవచ్చని ప్రూవ్ అవ్వడానికి, అందుకని ఎవరిని కూడా వాళ్ళ యొక్క రంగు రుచి ఆస్తి పాస్తులతో రోటరీకి సంబంధం లేదు. ప్రెసిడెంట్ చేయాలనుకుంటే
అద్భుతాలు చేయగలడు. చేయకూడదు నిర్ణయం తీసుకుంటే పాము మింగినట్టు వైకుంఠపాల్లో పాము మింగినట్టు మళ్ళీ జీరో స్టేజ్కి తీసుకొచ్చగలుగుతారు. అలాంటి క్లబ్స్ మన ఈ సంవత్సరం 2 క్లబ్లు పోయినాయి. కేవలం మెంబర్స్ మూలంగా కాదు, కేవలం ప్రెసిడెంట్స్ మూలంగానే పోయినాయి. పాపం మెంబర్స్ ఎప్పటికీ బాధపడుతుంటారు, ఏం చేయమంటారండి ఆ క్లబ్లో ఉండలేవు, అందుకని వేరే క్లబ్లో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటారు. కానీ క్లబ్ ఫార్మ్ అయినప్పుడు ఉన్న ఇమోషనల్ కనెక్ట్ ఉంటుందిగా, ఆ టైటిల్, ఆ ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది కదా, కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ ప్రెసిడెంట్స్ చేసిన తప్పు మూలంగా క్లబ్స్ పోతున్నాయి. అందుకని నెక్స్ట్ కళ్యాణ్ గారి టైంలో ఎవరైతే పోర్ట్ఫోలియోస్ గవర్నర్షిప్ యాక్సెప్ట్ చేశారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసి, ఎందుకంటే రోల్ తీసుకోవడం ఒకటే కాదు, రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ చేసుకొని మీరు నిజంగా రోటరీని ఎంజాయ్ చేస్తే కంట్రిబ్యూషన్స్ ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతారు. ఏంటి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరూ అమ్మాయికులా? మీకు పాలకొల్లు వాసు గురించి చెప్తే, వాసు నేను మాట్లాడిన వాళ్ళ క్లబ్కి వెళ్ళి మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం ఆయనకి ఎన్నో సంవత్సరాలు పెట్టి ఉన్నా సరే ఎండోమెంట్ గురించి అర్థమైంది ఆయనకి. వెంటనే ఈ సంవత్సరం ఎండోమెంట్ క్రియేట్ చేయడము, దానికి ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగిపోయింది. అలాగే నాకు మాట ఇచ్చిన వాళ్ళు ఎక్సెప్షన్స్ 1 or 2 తప్ప మిగతా అందరూ కూడా ఎండోమెంట్స్ అనౌన్స్ చేసి అందరూ కూడా ఈ సంవత్సరం మనకి ఇవ్వడం జరిగిందనమాట. అది సో ఆ విధంగా నాకు వెరీ హ్యాపీ. ఇంకా మనకి ఇప్పుడు మీరందరూ అవార్డు గురించి ఏదైతే మనం ఎదురు చూస్తున్నారో, గవర్నర్గా నాకు స్వార్థం ఉంటుందిగా, నేను కూడా నేషనల్ ఆర్ఐ లెవెల్లో అవార్డ్స్ తీసుకోవాలని అనిపిస్తుందిగా, ఉంటుంది కదా. కానీ దానికి ఒక చిన్న ప్రతికూలకం ఏంటంటే మనకి ఇంకా 4 క్లబ్లు ఈవెన్ $100 కూడా యాన్యువల్ ఫండ్కి ఇవ్వకపోవడం మూలంగా ఎన్నో ఆర్ఐ లెవెల్లో రావాల్సిన అవార్డ్స్ యాజ్ ఎ గవర్నర్ మిస్ అవుతున్నాను. మిస్ అయినా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఆ క్లబ్కి $100 ఫ్రమ్ ది గవర్నర్ సైడ్ కట్టను. నేను క్లియర్గా చెప్పాను, నాకు అవార్డ్స్ రాకపోయినా పర్వాలేదు. ఎదురు చూస్తున్నారు చాలా క్లబ్లు. అంటే ఇది మీకు బాధగా అనిపించవచ్చు, వీళ్ళు కట్టించుకుంటారులే, మనం కట్టకపోయినా చివరిలో గవర్నర్ కట్టించుకుంటారులే. ఈ సంవత్సరం గంట కట్టుకున్నానని చెప్పాను కదా, ఫస్ట్ గంట నో మ్యాచింగ్, రెండో గంట ఏ క్లబ్కి కూడా నేను వాళ్ళు జెన్యున్గా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేసాం మనం. థర్డ్ ఆల్ స్పెండబుల్ ఎర్నింగ్స్ క్లబ్స్ కింద ఇచ్చేసాం. ఫోర్త్ డిస్ట్రిక్ట్ గ్రాంట్ ఇవ్వాలనుకున్నది డిస్ట్రిక్ట్ గ్రాంట్కి ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు మాత్రం ఇచ్చాం. చాలామందికి ఒక అభిప్రాయం ఉంది, వీళ్ళు ఏముందిలే మన డిస్ట్రిక్ట్ గ్రాంట్కి గ్రాంట్ సెమినార్కి రాకపోయినా కూడా అవార్డు వాళ్ళు మనకి ఇచ్చేస్తారులే, అది కూడా పాటించాం. ఎందుకంటే మనకు మనం రూల్స్ పెట్టుకున్నప్పుడు రూల్స్ మనమే బ్రేక్ చేసుకోకూడదు. అది యాజ్ ఎ గవర్నర్గా నేను ఈ సంవత్సరము చేశాను. దానికి తగ్గట్టుగానే మీరు అందరూ కూడా కోఆపరేట్ చేశారు. దానికి అన్నిదా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.